స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె చేస్తామని ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులంతా సమ్మెకు వెళ్తున్నారు. వారికి మద్దతుగా పర్మనెంట్ ఉద్యోగులు ఒకరోజు విధులను బహిష్కరిస్తున్నారు. ఈ పరిణామంతో స్టీల్ ప్లాంట్కు ఎంతో కొంత నష్టం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కార్మికులు ఆ ఊపిరిని లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టం ఎవరికి? పరిశ్రమ అన్నాక సమస్యలు ఉంటాయి. యాజమాన్యం కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించలేదు. వారికి సమస్యలు ఉంటాయి. స్టీల్ ప్లాంట్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి సమయంలో కార్మికులు తమ సంస్థను కాపాడుకునేందుకు ఇంకా ఎక్కువ ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని సంస్థలో ఉత్పత్తి పెంచి లాభాల బాటలోకి తీసుకువస్తే అప్పుడు ఎలాంటి డిమాండ్లనైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఊపిరిపోయే దశలో మరింతగా పీక నొక్కేలా చేస్తే ఆ సంస్థ మనుగడ ఎలా సాధ్యమవుతుంది? సమ్మె అనే ఆలోచనే వెనుకబాటుతనానికి నిదర్శనం. ఒకప్పుడు కార్మిక సంఘాలు తన నిరసన చేయడానికి పని మానుకోవడమే పెద్ద మార్గమని మనసులో పెట్టాయి. దాని ప్రకారం సమ్మె అని అనువుగా ప్రకటిస్తున్నారు. కానీ చాలా దేశాల్లో ఎక్కువ పనిచేసి నిరసన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే తమ నిరసన అనేది సంస్థకు నష్టం చేయడం ద్వారా కాదు, యాజమాన్యానికి తమ ఆంక్షలు ఎంత న్యాయమైనవో తెలిసేలా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఇండియాలో ఇంకా సమ్మెలంటే యాజమాన్యానికి బెదిరింపులు అనుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని ప్రభుత్వాలు చాలా కష్టపడుతున్నాయి. వేల కోట్లు కేటాయిస్తున్నాయి. ఇటీవల 10,000 కోట్లకు పైగా ప్యాకేజీని కేంద్రం ఇచ్చింది. దాన్ని వినియోగించుకొని మళ్లీ ప్లాంట్ను గాడిన పెట్టుకోవాల్సింది పోయి సంస్థ యాజమాన్యాన్ని నిర్ణయాలు తీసుకొనివ్వకుండా ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుపడుతూ అడ్డుపడుతున్నారు. సమ్మెలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని రెచ్చగొట్టడానికి రాజకీయ పార్టీలు ఎప్పుడూ రెడీగా ఉంటాయి. వారి ట్రాప్ లో పడటం కన్నా పిచ్చితనం ఉండదు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెలు చేయాల్సిన సందర్భం కూడా కాదు. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లి కాపాడుకోవాల్సిన సమయం.